पावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थ सार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। विघ्नेश विधिमार्ताण्डचन्द्रेन्द्रोपेन्द्रवन्दिता नमो गणपते तुभ्यं ब्रह्मणां ब्रह्मणस्पते। शिवाय गुरवे नमः। 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 श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री महागणपतये नमः। 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శ్రీ మహావల్లభ గణపతి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇతర పరివార దేవతలకు కూడా అంజలిస్తూ ఈ రోజున ఇక్కడ ప్రసంగించడం నా భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అమెరికాకి నేను వస్తూ ఇప్పటికి 6 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇక్కడ స్వామిని దర్శించాలి, ఇక్కడ మాట్లాడాలి అనే కోరిక నాకు ఉండేది. ఎందుకంటే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత మహిమ నేను చదవడం చేత స్వామిని చూడాలని అనుకున్న నాకు ఆ కోరిక 2 ఏళ్ల క్రితం తీరింది. 2014లో నేను ఇక్కడి నుంచి న్యూయార్క్ నుంచి తిరిగి భారతదేశానికి వెళుతూ స్వామి దర్శనం చేసి వెళ్ళాను. సగం తీరింది, ఇంకా మిగిలిపోయింది ఒకటి మాట్లాడడం అనేది ఒకటి. అదంతా ఆయనకే చెప్పుకున్నాను. ఆయన ఎవరెవరిని కదిలించాడు కానీ ఇప్పటికి సిద్ధించింది. ఇక్కడ గణపతి ఉనికిని నేను అనుభవించాను. ఎగ్జిస్టెన్స్, ఆయన ఉనికిని నేను అనుభవించాను. ఆయన ఇక్కడ సంపూర్ణమైన కళలతో ఉన్నాడు. తర్వాత దీని చరిత్ర తెలిసాక మొత్తం అమెరికా వాసులకు ఒక మహాక్షేత్రం దొరికింది అని మాత్రం అనిపించింది. కేవలం గుడి కాదు, మహాక్షేత్రం. స్వామి తన సంకల్పంతో ఇక్కడికి విచ్చేశాడు. చిత్రం ఏంటంటే అమెరికాలో మొదటి గుడి ఇది, నిర్మాణమైన మొదటి గుడి ఇది. కొంచెం ముహూర్తముల తేడాల వల్ల మొట్టమొదటి ఆరంభింపబడినది పిట్స్బర్గ్ టెంపుల్ అయినప్పటికి కూడా మొదటి మందిరం ఇదే. ఆ చరిత్రని వాళ్ళ శారదమ్మ గారు తెలియజేశారు. మన మొదటి దేవుడు గణపతి, అమెరికాకి మొదటి దేవుడు గణపతి. ఇది కూడా మనం ఆలోచిస్తుంటే ఏనాడు నిర్మాణమైనటువంటి ఆలయానికి మహావల్లభ గణపతి అనే పేరున్నది. మనం కూడా అంటూ ఉన్నాం. అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా ఆశ్చర్యకరమైన అంశమే. అరుదైనటువంటిది. లక్ష్మీ గణపతి వింటాం, మహాగణపతి పేరు వింటాం, కానీ మహావల్లభ గణపతి అనేటువంటి స్వామి ఇక్కడ ఉండడం మరొక విశేషమైన అంశం.
మరొక ప్రత్యేకత, ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా భాగ్యవంతులు. ఎందుకంటే మహా తపస్వి, సాక్షాత్ దక్షిణామూర్తి యొక్క మరొక అవతారము, మరో శంకరాచార్యుల యొక్క స్వరూపము అని మనం కీర్తించేటువంటి కంచి మహాస్వామి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తాను నిత్యం అర్చించేటువంటి అర్క గణపతిని ఇక్కడ ఇచ్చారు మొట్టమొదట. ఇప్పటికీ అర్క గణపతి మందిరంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు కవచం వేసి ఉంటుందట. ఇప్పుడు కొత్త కవచం చేయడం కోసం ఉన్న కవచాన్ని తీశారు. మన భాగ్యవశాత్తు ఆ మూర్తిని చూడగలిగాయన్నమాట. అందుకే వాళ్ళు వచ్చిన వాళ్ళ విధంగా భాగ్యవంతులే. మరొక చరిత్ర ఈ ఆలయం గురించి నేను చదివాను చాలా కాలం క్రితం. అది కూడా సాధకులకు ఉత్సాహం కలిగిస్తుందని చెప్తున్నాను. ఫ్రాంక్ మొరాలిస్ అనేటువంటి ఒక అమెరికన్ తన 14వ ఏట ఊరికినే న్యూయార్క్ వీధుల్లో తిరుగుతున్నవాడు ఉగుసుపోక ఆలయంలోకి ప్రవేశించాడు. అంతే అతడి ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క సంస్కారం. స్వామి ప్రదక్షిణ చేసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసిన వెంటనే అతడు ఆకర్షితుడై అక్కడ కూర్చొని ధ్యానంలోకి వెళ్ళి ఒక అనుభూతిని పొందాడు 14వ ఏట. అప్పటి నుంచి అతను అనుకున్నట్ట, నేను హిందూ ధర్మానికి చెందినవాడిని, పుట్టుక ఏదైనప్పటికీ అని నిర్ణయించుకుని అప్పటి నుంచి వెంకటేశ్వర భక్తుడిగా మారి హిందూ గ్రంథాలను పరిశీలించడమే కాకుండా వయస్సుతో పాటు ప్రజ్ఞాపరిణతి పెరుగుతున్న కొద్దీ అతడు మొత్తం వరల్డ్ ఫిలాసఫీస్ మీద రీసెర్చ్ చేసి హిందూ ఫిలాసఫీలో గొప్పతనం తెలిసి ఆయన తన పేరు మార్చుకున్నాడు. ధర్మ ప్రవర్తకాచార్య అని పేరు మార్చుకుని సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమిస్తున్నాడు, పెద్ద సంస్థ స్థాపించి. అలాంటి తన పేరే తాను మర్చిపోయినటువంటి ఫ్రాంక్ మొరాలిస్ కి ఒక హిందూ ధర్మ ప్రబోధకునిగా మార్చినటువంటి వల్లభుడికి నమస్కారం చేసుకున్నాం. అందుకు ఇక్కడ అనేక క్షేత్రాలు ఉన్నాయి, తపోభూములు ఉన్నాయి. తృప్తిగా ఈ దేశంలో మీరు ఉండవచ్చు. మనకు వచ్చేస్తే మన దేవుళ్ళు కూడా మన కోసం వస్తున్నారు. ఇంకేం కావాలి ఇక్కడ? అలా అనుగ్రహిస్తున్నారు. ఇలాంటి చోటు గణపతి వైభవాన్ని చెప్పాలి అంటే, గణపతి వైభవం అనగానే ఏదైనా పూజ చేసేటప్పుడు మొట్టమొదట తమలపాకులో పసుపు ముంత పెట్టి గణానంతో పెట్టి పక్కన పెట్టేస్తాం. అలాగే కాసేపు గణపతి చెప్పుకుందామంటే సరిపోదు. గణపతి అలా పక్కన పెట్టేయాల్సిన దేవుడు కాదు, ఎప్పుడూ ఉండాల్సినటువంటి దైవం. గణపతి గురించి ఆలోచన చేస్తే భారతీయ సంస్కృతిలో గణపతిని ప్రతి దేవతా భక్తులు ఆరాధించి తీరాలి, అది విధానం. కానీ గణపతికే ప్రత్యేక భక్తులు మళ్ళీ ఉన్నారు ఇక్కడ. దీన్ని బట్టి మనకి గణపతి అందరి దేవతల్లో ఒకటిగా కాకుండా సర్వదేవ గణాలకి పతిగా పూజింపబడుతున్నటువంటి ప్రధాన దైవం అనే బుద్ధితో ఉపాసించే విధానం ఉంటుంది. దాని గాణపత్యం అని అంటారు. హిందూ ధర్మం గురించి అవగాహనలో హిందూ ధర్మం ప్రధానంగా వేదాన్ని ఆధారం చేసుకుని విస్తరించినదైనప్పటికీ కూడా హిందూ ధర్మానికి 6 మతాలు ఉన్నాయి. మతం అంటే ఎవరి అభిష్టం ప్రకారం వారు ఉపాసన చేస్తే దాని పేరు మతం అని. హిందూ ధర్మం ఉపాసన మతం అన్నారు. అక్కడ మతం ఉపాసనకు సంబంధించింది. ఉపాసన శాస్త్రం ఏర్పరుస్తుంది. వాడు అభిష్టం అనుసరించి ఆ మార్గాన్ని అనుసరిస్తాడు కనుక వాడు అభిష్టమే మతం. మతం అంటే ఇట్స్ ఎన్ ఒపీనియన్, వాడి అభిప్రాయం. తనకి శాస్త్రంలో చెప్పిన మార్గంలో దేని మీద ఒక అభిప్రాయం ఏర్పడిందో దాన్ని అనుసరిస్తాడు. అలాంటి మతాలు మనకు 6 ఉన్నాయి. ఈ 6 మతాలు కూడా శైవం, వైష్ణవం, శౌరం, శాక్తేయం, గాణపత్యం, స్కాందం అంటూ మొత్తం 6. వీటిని షణ్మతాలు అని అంటారు. ఇక్కడ మతాలు ఆరైనప్పటికీ కూడా ధర్మం మాత్రం ఒకటే, అది హిందూ ధర్మం. కనుక అనేక మనం చెప్పుకున్నాం. ఈ 6 మతాలు కొమ్మలైతే హిందూ ధర్మం వృక్షం. ఈ వృక్షాన్ని ఆధారం చేసుకుని 6 మతాలైన కొమ్మలు, శాఖలు ఉన్నాయి ఇక్కడ. శాఖలు ఎన్నైనా వృక్షం ఒకటే, ఫలం ఒకటే, అది గ్రహించాలి. అది మొట్టమొదటి గ్రహించి 6ంటిని ఒక దగ్గర సమీకరించి చెప్పినటువంటివి వేదములు, తర్వాత వ్యాస భగవానుడు. ఆ తర్వాత కలి ప్రభావం చేత విభేదాలు అనేవి ఎక్కువ ఏర్పడిపోతూ ఈ 6 వేరువేరుగా భావిస్తున్న సమయంలో ఈ 6 ఒక చెట్టు కొమ్మలేనైనా మీరు ఆవేశపడి ఈ కొమ్మ బాగుందని ఆ కొమ్మను నరికితే చెట్టు దెబ్బతింటుంది, 6ంటిని కాపాడుకోండి అని చెప్పిన వాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. అందుకే అది షణ్మత స్థాపనాచార్య అని పేరు కూడా ఉన్నది. పంచాయతనంలో కూడా మీరు ఏ ఇష్టదైవాన్ని కొలిచినా 5గురిని మాత్రం తప్పకుండా కొలవండి. అగ్నిహోత్రం ఎలా ఉంది కనుక సుబ్రహ్మణ్యుడిని చేసినట్లే అని తెలియజేశారు ఆదిశంకర భగవత్పాదుల వారు. పునరుద్ధరణ చేశారు పంచాయతన విధానం. ఆ పంచాయతనంలో గణపతిని అభిష్టదేవంగా పెట్టుకుంటే గాణపత్య పంచాయతనం. ఇప్పుడు మనం ఉన్నది ఆలయంలో గణపతి పంచాయతన మందిరం ఇది. అది గణపతి ప్రధానంగా ఉంటాడు. చతుర్దిశల యందు కూడాను శివుడు, శక్తి, విష్ణువు ఇత్యాదులు చెప్పబడుతూ ఉన్నాయి. కనుక ఇది పంచాయతన మందిరం. అటువంటి ఈ మందిరంలో గణపతిని ప్రధాన దైవంగా కొలుచుకుంటాం. అయితే గణపతి కేవలం శివపార్వతుల పుత్రుడుగానే మనందరికీ తెలుసు. కానీ పురాణాలు బాగా చదివితే శివపార్వతుల పెళ్లి సమయంలో గణపతిని పూజించారు. ఇది ఆశ్చర్యం కలుగుతుంది. అయ్యా ముందు ఎలా పూజించారు ఆయన్ని అంటే
గణపతి విఘ్నేశ్వరుడు కదా, అంటే విఘ్నాలకు నియామకుడు. విఘ్నాలు శివపార్వతులు పెళ్ళయ్యాకే రాలేదు, అందుకు ముందు నుంచి కూడా విఘ్నాలు ఉన్నాయి. కానీ విఘ్నాలు ఉంటే విఘ్నపతి కూడా ఉంటాడు. ఎప్పుడు విఘ్నేశ్వరుడిగా భగవతత్వం ఒకటి ఉన్నది. అది పార్వతీ పరమేశ్వరుల తనయుడిగా ఒక రూపాన్ని వ్యక్తపరుచుకొని వచ్చింది. కానీ సృష్టి స్థితిలో కారకమైన పరమాత్మ విఘ్న వినాశకుడిగా భావింపబడితే అప్పుడు గణపతి అవుతున్నాడు. ఇక్కడ పరమాత్మ ఒక్కడే, భావనానుగుణంగా వివిధమైన శక్తులకు ప్రతీకలుగా వివిధ రూపాలు ధరిస్తూ ఉంటాడు. ఈ సమన్వయ సూత్రం హిందూ ధర్మానికి చాలా ప్రధానం. అదే ఏకత్వాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అనడం కాదు, ఒకే పరమాత్మ ఇన్ని దేవతల రూపాలు ధరించి ఈ ప్రపంచాన్ని మనల్ని నడుపుతున్నాడు అనే ఎరుక మనకి కలిగి ఉండాలి. అయితే ఈ గణపతి అనే మాటకి మన ఆ పేరు ఎత్తగానే మనకు తొండంతో ఉన్నటువంటి ఒక స్వామి గుర్తుకొస్తాడు ప్రతివాడికి, గణపతి అనగానే. కానీ గణపతి అనే మాటకి ఆకారం మర్చిపోయి నామానికి అర్థం ఒకసారి భావన చేద్దాం. గణపతి అసలు కొంచెం ఆలోచిస్తే ఈ గణపతి అనే నామ వివరణ లేదా నామ మననమే పెద్ద ఉపాసన. అందుకే నామాన్ని కూడా మన అర్థస్ఫురణతో దాని మీదే దృష్టిని నిలిపితే అది నామధ్యానం, అప్పుడు నామమే సిద్ధినిస్తుంది. ఇది ఒక నామయోగంగా మనం భావించవచ్చు. నామాన్ని ఏదో పెదవులతో అంటున్నటువంటి శబ్దంగా కాకుండా ఆ నామం యొక్క భావాన్ని మనం పరిశీలిద్దాం. గణపతి ఈ రెండు పదాలకు చూస్తే గణము అంటే సమూహము, సమూహం అంటే ఎన్నో కలిస్తే ఒక సమూహం అవుతుంది. కానీ సమూహంలో అనేకం ఉంది. కానీ గణం అంటే అనేకం, పతి అంటే ఏకం. అనేకము ఏకము ఈ రెండు కలిపి కనబడుతున్నాయి ఇక్కడ. అనేకం అనేది ప్రపంచం యొక్క లక్షణం, ఏకం అనేది ఈశ్వరుడి లక్షణం. ఏకం అద్వితీయం బ్రహ్మ అనే మాట ఉన్నది కనుక పరమేశ్వరుడు ఈశ్వరుడు ఎప్పుడూ ఒక్కడే. ప్రపంచం అనేకం. మన ప్రపంచం అని ఏకవాచకంలో చెప్పినప్పటికీ కూడా ప్రపంచం ఎప్పుడు అనేకమే. ఎంత ఉందండి ప్రపంచం? మన కంటితో చూసే ప్రపంచమే లెక్క కందనంత. ఇక మిగిలినటువంటి మన కంటికి కనబడిన ప్రపంచం ఎంత ఉన్నదో ఇదంతా కలుపుకుంటే ఈ ప్రపంచం అంతా అనేక స్వరూపంగా ఉన్నది. అనేకం ఎప్పుడు చిత్త విభ్రమకారకం. అంటే అనేకాన్ని చూడగానే ఒక విధమైనటువంటి బెదురు వస్తుంది, అంత చెదిరిపోతుంది దృష్టి. కానీ అనేకముల యందు ఏకమై ఉన్నవాడు ఉన్నాడు, వాడిని మనం వేదాంతం పరమాత్మ అని చెప్తుంది. అనేకమునందు ఏకమై ఉన్నటువంటి వాడు కనుకనే కనబడుతుంది అనేకం, తెలుసుకోవలసింది ఏకం. కనబడుతున్నదంతా అనేకం కనుక అనేకానికి గణం అంటే గణముల యందు అంతర్యాలుగా ఉన్న ఏకం పరమాత్మ. అంటే గణపతి అనే వాక్యమే ప్రపంచము పరమాత్మ రెండింటి సంబంధాన్ని చెప్తుంది ఇక్కడ. ఎందుకంటే మన ముందు కనబడుతుంది ప్రపంచం, చూస్తున్నాం, మనం ఇద్దరమే ఉన్నాం. కానీ మనల్ని ప్రపంచాన్ని నడిపేవాడు మూడోవాడు, వాడు ఈశ్వరుడు. కనుకనే గణపతి తత్వ విచారణ చేసేవాడు గణమునందంతటా వ్యాపించినటువంటి ఈశ్వర తత్వాన్ని తెలుసుకోబోతున్నాడు. కనుకనే మీరు తొండము రూపము మర్చిపోయి గణపతి నామాన్ని ఒక్కటినే బయటకు మీరు తీయగలిగినట్లయితే ఈ ప్రపంచమంతా గణము, ప్రపంచానికి శాసకుడు గణేశుడు లేదా గణపతి అని కనబడుతున్నది ఇక్కడ. ఇక్కడ గణపతిని చూసేటప్పుడు గణాన్ని తీయనక్కర్లే, గణాన్ని తీసేసి పతిని పట్టుకోనక్కర్లే. గణమును చూస్తూనే పతిగా వాడు ఉన్నాడనే ఎరుక మనకు కలిగితే చాలు. ఇది మనకు కలగడానికి ఒక మాట అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అదేమిటో మన ధర్మంలో ఏది మాట్లాడినా భగవద్గీత ముట్టుకోవాల్సింది, అది లేదు పలుకు రాదు. మత్త పరతరం నాస్తి యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణాయివ. నన్ను మించిన గొప్ప వస్తువు వరకు లేదయ్యా విశ్వంలో. అలాంటి గొప్ప వస్తువైన నేను ఎక్కడో బియాండ్ ద యూనివర్స్ కాదు, విశ్వంతోనే ఉన్నాను. ఎలా ఉన్నాను అంటే మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఈ విశ్వమంతటా ఎలా వ్యాపించానంటే మణుల హారంలో దారంలా వ్యాపించున్నాను. కనుక మణులు గణము, దారము పతి ఏకమే. కనుక విడివిడిగా కనబడుతున్న మా జీవులందరూ మణి పూసలు లాంటి వాళ్ళైతే వాళ్ళలో దారముగా ఆధారముగా ఉన్నటువంటి ఈశ్వరుడిని నేనే అని చెప్పాడు స్వామి. అదే గణపతి యొక్క తత్వము. ఇది మనం గ్రహించగలిగినట్లయితే మనం గణపతి అనగానే ఎవరిని పూజిస్తున్నాం? సాక్షాత్తు పరమేశ్వరుడు పూజిస్తున్నాం. ఇంతవరకు చెప్పిన భావంలో రూపం ఉందా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. రూపం ఏమీ లేదు. కానీ గణపతి అనగానే విశ్వమనకంతరికి పతి అయిన వాడు పరమేశ్వరుడనే అర్థం. అది గణపతి పూజ చేసేటప్పుడు పసుపు పొద్దు పెడతాం, అందుకని అక్కడ తొండాలు చెక్కం, ఎవరు మొహం చెక్కం, పసుపు పొద్దు పెడతాం. అంటే ఎంత గొప్ప సంస్కృతి అండి. భగవంతుడికి ఆకారము లేదు, అనుకుంటే ఆకారం ధరిస్తాడు, రెండు ఉన్నాయి. అది ఆకారం లేని పసుపు ముద్దలో ఆ గణపతి తత్వాన్ని మనం ఆవాహన చేసి పూజ చేస్తున్నాం. మంత్రానికి ఎంత శక్తి ఉంటుందంటే మన హిందూ మంత్రాలకి భగవంతుడిని తీసుకొచ్చి పసుపు ముద్దలో కూర్చోబెట్టగలిగినంత శక్తి ఉంటుంది ఇక్కడ.
అంటే గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిభిः సేద సాధనం అని కీర్తిస్తాం. ఈ మంత్రంలో కూడా ఎక్కడ ఏనుగు ముఖం వర్ణన లేదు. మీరు పరిశీలించినట్లయితే ఈ మంత్ర వ్యాఖ్యానం సమయం చిక్కితే ముగించే లోపల నేను చెప్పుకుందాం. అయితే మొత్తానికి గణపతి అంటే ఒకటి తెలిపింది. ఇప్పుడు ఆయన విఘ్నేశ్వరుడు అని మనకు పేరు వచ్చింది. విఘ్నములకు ఈశ్వరుడు అని అర్థం. అయితే విఘ్నం అంటే అర్థం ఏమిటి? ప్రతివాడికి తాను చేస్తున్న పని దానికి వచ్చే ఆటంకాలు రెండే తలుచుకుంటాడు. కానీ సృష్టిలో విఘ్నము అవసరమా అనవసరమా అనే ప్రశ్న మనకు అనవసరం. ఎందుకంటే విఘ్నాలు ఉంటాయి సృష్టిలో, విఘ్న అవసరం కూడా. విఘ్న అవసరము, విఘ్నము అనవసరము రెండును. మనం ఎవరైనా చెప్పడానికి విఘ్నం గురించి. అదే మీరు బాగా గమనించండి. అమ్మ కూర్చోండి, అమ్మ కూర్చోండి, కూర్చోండి, దగ్గరికి ఇక్కడ కూర్చోండి. మంచి విఘ్న నాయకుడు అంటామని, విఘ్న నాశకుడు అనం మనం. విఘ్నేశ్వరుడు అంతే కదండి పేరు. ఈశ్వరుడు అంటే మళ్ళీ లీడరు, రూలరు, నాయకుడు. విఘ్నములకు నాయకుడు ఆయన. అంతేగా విఘ్న నాశకుడు అని లేదు. పరిశీలించండి, ఇక్కడ విఘ్న నాయకుడే అంటున్నాం. అయితే మనకి విఘ్నాలు పోవాలని తొందర ఎక్కువ కనుక విఘ్న నాశక అని మనకు కూడా కలుపుతూ ఉంటాం మేము. కానీ విఘ్న నాయకుడు అంటే విఘ్నాలకైనా పాలకుడు. మరి వాటిని పెంచి పోషిస్తాడు ఆయన. ఇదేమిటంటే ఏమైనా బాగుందా అంటే ఇక్కడ అర్థం గమనించుకోవాలి. ఒక చిన్న పని చేస్తే మనకు విఘ్నం వస్తుందని భయంతో తొలగించమని గణపతిని ప్రార్థిస్తున్నామే. మరి సృష్టి అనే పెద్ద పని పెట్టుకున్న బ్రహ్మగారికి విఘ్నాలు రాకుండా ఉంటాయా? చిన్న పనికి చిన్న కష్టాలు ఉంటాయి, పెద్ద పనికి పెద్ద కష్టాలు ఉంటాయి. పీత కష్టాలు పీత సాగుతుంది మనకి ఇక్కడ. అలా బ్రహ్మగారు కూడాను మొట్టమొదట పరమేశ్వర సంకల్పంతో సృష్టి చేయడానికి ఉద్భవించినటువంటి బ్రహ్మ భగవంతుడి ఇచ్చిన శక్తితో తాను సృష్టి చేయడానికి ఉద్భవిస్తున్నప్పుడు సృష్టి చేయబోతే ఆయన విఘ్నాలు వచ్చేయటం. ఈ విషయం మనకి బ్రహ్మవ్యక్త పురాణం చెప్తోంది, తర్వాత గణేష పురాణం చెప్తున్నది, ముద్గల పురాణం చెప్తున్నది. 3 పురాణాల కథ. ఇంతేకాకుండా గణేష తాపిని ఉపనిషత్తు అని ఉపనిషత్తులో కూడా ఈ కథ కనబడుతుంది. ఇక్కడ మొట్టమొదట బ్రహ్మగారికి సృష్టి చేయబోతుంటే విఘ్నాలు ఏర్పడ్డాయి. ఇది గణేష ప్రథమావిర్భావ ఘట్టం చెప్తున్నాడు, చాలా రమ్యమైనది. అప్పుడు బ్రహ్మగారి ధ్యానానికి కూర్చున్నారు. విఘ్నాలు తొలగించడం ఎలాగా అని. ఎందుకంటే బ్రహ్మకి ఏం చేతనైనా చేత కాకపోయినా ఒక్కటి చేతనం. కష్టం వచ్చినప్పుడు భగవంతుని స్మరించడం, అది చేతనైతే చాలండి, ఇంకోటి అక్కర్లేదు. పరమాత్మను స్మరిస్తున్నాడు. పరమాత్మ అనగానే సృష్టి స్థితి లయలకి మూలమైన ఒకటే ఈశ్వరుడు. అతను చెప్పే నామం ఒక్కటే, దాని పేరు ఓంకారం. కనుక హిందూ మతం గొప్పతనం ఏంటంటే ఒకటే పరమాత్మ అని చెప్పేది ఒకటే అక్షరం ఓంకారం. కానీ ఒక్కడొక్కడిలా ఉండకుండా ఇంత ప్రపంచం చేసేది కనుక ఆయనకి అనేక రూపాలు, అనేక పేర్లు తర్వాత వచ్చింది. ఈ సూక్ష్మమైన సూత్రం తెలుసుకుంటే స్పష్టమవుతుంది. బ్రహ్మగారు ఆ ప్రణవాన్ని జపం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అనేక చోట్ల శాస్త్రం బ్రహ్మ నోటి నుంచి మొట్టమొదటి వచ్చిన శబ్దం ఓంకారం అనే చెప్తుంది. ఇక్కడ ఆ ప్రణవాన్ని జపం చేస్తున్నాడు. కేవలం ప్రణవాన్ని ధ్యానం చేస్తున్నాడు. అది కూడా ఆ ధ్యానం చేస్తూ ఉండగా ఆయనకి ఎదురుగా తాను జపించే ఓంకారం ఒక తేజోమయమైన ఆకారం ధరించి కనబడింది. ఎప్పుడైనా సరే మనం ఉచ్చరించే శబ్దం ఒక తేజో రూపాన్ని ధరిస్తుంది అనేది ఒక సూత్రం. అప్పుడు ఆ ప్రణవం యొక్క శక్తి ఒక తేజ పుంజంగా ఎదురుగా కనబడుతుంది. అక్కడ ఆ తేజ పుంజం వచ్చినప్పుడు అందులో వచ్చిన నాదం కూడా వినబడుతుంది. అప్పుడు కళ్ళు తెరిచి చూశాడు బ్రహ్మగారు. చూడగానే మహాతేజ పుంజం క్రమంగా ఒక రూపం ధరించింది. ఇక్కడ బ్రహ్మగారు ఏ కోరికతో ధ్యానించాడో కోరిక తగ్గట్టుగా రూపం ధరించింది. భగవంతుడు ఎప్పుడైనా మన ఉపాసనకు తగ్గ రూపాన్ని ధరిస్తాడు. ఏ రూపం లేనివాడు మన ఉపాసనకు అనుగుణంగా ధరిస్తాడు. అది ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అనే వాక్యం పెద్దవాళ్ళు మనకి చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు ఉపాసకుడు ఎవడు? బ్రహ్మ. ఆయన కార్యం ఏంటి? విఘ్న నివారణ. దానికోసం రూపకల్పన. రూపకల్పన ఎవరు చేస్తున్నారు? ఈయన చేయట్లేదు. ఆ ప్రణవతత్వమే రూపం తెచ్చుకుంటుంది. చూస్తూ ఉంటే క్రమంగా ఆ రూపము ఏనుగు ముఖంతో బలుపైనటువంటి తేజస్సుతో గోచరించింది ఎదురుగా. దీన్ని తుందిలం మహా అన్నారు. తుందిలం అంటే బలుపు, మంచి పుష్టికరమైనటువంటి తేజస్సుతో గోచరించింది. తం నరం వపుషి గుంజరం ముఖే. తం నరం వపుషి. వపుషి అంటే శరీరం అంతా కూడాను నరాకారం, శిరస్సు గజాకారం, గుంజరం ముఖే. ఆ రూపం ధరించింది. అంటే ఓంకారం ఒక రూపం ధరిస్తే అది ఏనుగు వదనంతో మంచి పొట్టతో పుష్టిగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఓంకారం ధరించిన మొదటి రూపం ఆ విధంగా గోచరించింది. గోచరించగానే చూసి నమస్కరించాడు బ్రహ్మగారు. అప్పుడు ఆ గజవదనుడు అంటే ఓంకారమే మొదట గజవదన రూపంలో గోచరించింది. ఎందుకంటే విఘ్నాలు తొలగించడానికి గోచరించింది. గోచరించిన స్వరూపం ఏం చేసిందంటే, నీకు మంత్రోపదేశం చేస్తున్నాం పుచ్చుకో అని గణపతికి మంత్రోపదేశం చేశాడు. ఎందుకంటే విఘ్నాలు తొలగించడం అనే ప్రయోజనం నెరవేర్చడానికి కావలసిన మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆ మంత్రం పేరు వక్రతుండ మంత్రము. వక్రతుండ మంత్రం అని
సరిగ్గా మనందరం చదువుతుంటాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రసిద్ధి చెందిన శ్లోకం వెనకాల చూడండి, బ్రహ్మం కనబడిన రూపం ఉంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. వక్రతుండంతో పెద్ద శరీరంతో కోటి సూర్యులు తేజస్సును వెదజల్లుతున్న ఒక మహాపుంజం. అటువంటి ఆ తేజస్సు వక్రతుండ మంత్రాన్ని ఇచ్చింది. ఈ వక్రతుండ మంత్రానికి అర్థం ఏంటంటే వక్రతుండ అంటే వంకర కలిగిన తుండము కలవాడు. ఇది దీని యొక్క అర్థం. అప్పటికి మనం గణపతి గుడినామాలు అయిపోయాయి. గణపతి, విఘ్నేశ్వర, వక్రతుండ, వంకర కలిగిన తుండము కలవాడు, ఇది అర్థం. అయితే అది సగుణ రూపానికి సరిపోతుంది. కనుక దేవతకు ఒక పేరు పెట్టినప్పుడు అది సగుణ రూపానికి సరిపోవాలి, ఆయన నిరాకార తత్వానికి సరిపోవాలి, అప్పుడే మంత్రం అవుతుంది. ఇది ఆలోచించాల్సిన అంశం. అది ఒక నామాన్ని పట్టుకుని మనం భావన చేస్తూ ఉంటే ధరించుకోవచ్చది. వక్రాం తుండగితి ఇది వక్రతుండ, ఇది అర్థం చెప్తుంది శాస్త్రం. చూడండి, ఒకటి వంకరతుండం కలవాడు అంటే రెండో అర్థం ఏంటంటే వక్రాం. వక్రము అంటే వంకర, వంకరలను తుండగితి ముక్కలు చేయువాడు అని అర్థం. ఇక్కడ వంకరలను తొలగించేవాడు వక్రతుండు. అప్పుడు అర్థం మార్పించాడు. ఇక్కడ వంకరలు అంటే ఏమిటి? నేను చెప్పేది అన్నాడు ఆయన. ఎన్ని వంకరలు ఉంటాయండి? వంకర అంటే ఏం లేదు, ఒకటి స్ట్రైట్ గా పని జరిగిపోతూ ఉంటే ఏదో ఆటంకం వస్తే వంకర వస్తుంది. కానీ వక్రం అంటే ఆటంకాలే, కానీ ప్రతిదీ ఆటంకం. కొందరు చక్కగా ఆలోచిస్తూ మధ్యలో వక్ర బుద్ధి వస్తుంటుంది. వక్ర బుద్ధి, లోకంలో వక్ర బుద్ధి అని మాట కూడా ఉంది. ఈ వక్ర బుద్ధి ఏంటంటే సత్యాన్ని సత్యంగా చూడనివ్వు. ఎదురుగా ఒక మంచి అనుభూతి కలుగుతుంటే పనికిమాలిన తక్కువ వస్తుంది, సందేహం వస్తుంది, భయం వస్తుంది, సిగ్గు వస్తుంది, ఒకటేమిటి కావలసిన వికారాలన్నీ వస్తాయి. వాటి వల్ల మన ప్రగతి ఆగిపోతుంది. కనుక ఈ వికారాలకి పేరే వక్రము. కనుక వక్రం అనగా విఘ్నమే. విఘ్నమును తొలగించేవాడు వక్రతుండ. ఇంకొక అద్భుతమైన అర్థం ముద్గల పురాణం చెప్తుంది. వక్రం అంటే మాయా. చాలా విశేషమైనటువంటి భావం అండి. ఇక్కడ పరబ్రహ్మ భావనతో చూడాలి. ఎందుకంటే గణపతిని పరబ్రహ్మ భావనతో ఉపాసించే మతం ఒకటి ఉంది. వాళ్ళు శివుడు, విష్ణువు, అమ్మవారు వీళ్ళెవరిని పట్టించుకోరు, గణపతే సర్వస్వం అంటారు. అలా అన్నటువంటి మతం ఎలాగైతే వైష్ణవం అంటూ విష్ణువు తప్ప ఇంకోటి లేదని ఉందో, శివుడు తప్ప మరొకటి లేదని శైవం ఎలా ఉందో, శక్తి తప్ప మరొకటి లేదంటూ శాక్తేయం ఎలా ఉందో, గణపతి తప్ప అన్య దైవం లేడనే గాణపత్యం ఒకటి ఉంది. మన వైపు పెద్దగా తెలియదు. మన వైపు అంటే అమెరికాలోనే కదా నేను చెప్పేది. మన ప్రాంతాల్లో తెలుగునాట కానీ, తమిళనాట కానీ, కర్ణాటక ప్రాంతాల్లో తెలియదు. అది గణపతి అంటే ఇష్టం మాత్రం అందరికీ ఉంది. ఎందుకంటే గణపతిని పరమాత్మకు ఉపాసించకపోయినా గణపతిని ఉపాసించకుండా ఎవరిని ఉపాసించవు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కానీ గణపతిని సర్వస్వంగా ఉపాసించే క్షేత్రం నేను చూశాను. అక్కడ గణపత్య పీఠం ఉంది. అది పూణే దగ్గర మోర్గాం అనే ప్రాంతంలో గణపత్య పీఠం ఉంది. గణపత్య పీఠం దగ్గర శ్లోకం చూశాను. అది హరిహర రవి బ్రహ్మ జనకం అన్న శ్లోకంలో చెప్పారు. అక్కడ ఆశ్చర్యకరమైన అవసరం అంటే గణపతి హరి, హర, రవి, బ్రహ్మ, జనకం వీళ్ళందరికీ మూలం ఉంటాయి. ఇదేమిటండి? మీరు వాళ్ళని అడిగితే వేద ప్రమాణంతో చూపించారు. నాకు ఆశ్చర్యపోయాను. అంటే శివుడు కాదు, విష్ణువు కాదు, అంతా గణపతి అనమాట. అంతా గణపతి అనుకుంటే పర్వాలేదు, శివుడు కాదు, విష్ణువు కాదని మాత్రం అనుకోకండి. అంటే దీని అర్థం ఏంటంటే సర్వదేవతాత్మకమైన పరమాత్మకుడు ఉన్నాడు. ఆయన నువ్వు గణపతిగా చూస్తే అంత గణపతిగా కనబడుతుంది ఇక్కడ అని. అది గణపతి వక్రతుండు అన్నప్పుడు వక్రం మాయా తం తుండయతి ఇది వక్రతుండ అన్నారు. మాయను తొలగించువాడు, ఇది ఇక్కడ అర్థం. ఎందుకంటే మాయ వంకర, దానికి మించిన వంకర మరొకట్లేదు. ఈ మాయా వికారం వల్లనే మనం పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. ఈ వక్రమైన మాయని వదిలించడం మహా కష్టం. ఎందుకంటే ఒకదాన్ని మరొకటిగా చూపించేది వంకర. సత్యమైన భగవతత్వాన్ని తెలియకుండా మిథ్యైన జగత్తునే సత్యంగా చూపించేది మాయ. ఇది వేదాంత భాష. ఒక్క మాటతో అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది ఎలా చెప్తామండి? కనిపించింది ప్రపంచము, పరమాత్మ కనిపించట్లేదు కాబట్టి కనిపించేది సత్యమవుతుంది, కానీ కనిపించేది ఎలా సత్యమవుతుంది అని అంటే సైన్స్ ఒప్పుకోదు. ఎందుకంటే భూమి కదలకుండా ఉన్నట్టు కనిపిస్తుంది, సూర్యుడు కదులుతున్నట్టు కనిపిస్తుంది. కనుక మీరు సిద్ధాంతీకరిస్తారా? భూమి కదలదు, సూర్యుడు కదులుతాడు అని అంటే కనిపిస్తుంది అదే. కానీ సైన్స్ ఏం చెప్తుంది? లేదయ్యా, భూమి కదులుతుంది, సూర్యుడు కదలడం లేదని యాక్సెప్ట్ చేసేవా లేదా? నువ్వు నీ ఎక్స్పీరియన్స్ ఒకటి వేరే అయినప్పటికీ కూడా సైన్స్ చెప్తేనే ఒప్పుకుంటున్నావు. అంటే సైన్స్ కరెక్ట్ గా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు కానీ కదా అనుకుంటున్నావు అంతే. ఇక్కడ అలాగే కనబడుతున్నది సత్యం కాదు, కనబడేది సత్యం ఒకటి ఉంటుంది, కనబడేది అసత్యం కూడా కావచ్చు. అదేవిధంగా సర్వం భగవన్మయం అయినప్పటికీ అది తప్ప అన్ని కనబడటమే మాయ. ఇక్కడ మాయ అంటే మరేంటే కాదు, ఈశావాస్య విధం సర్వం అయినప్పటికీ ఈశ్వరుడు తప్ప అన్ని కనబడటమే మాయ.
ఆ మాయిపోయి అంతా ఈశ్వరుడిగా కనబడితే అదే మోక్షం. మరేం లేదండి, సింపుల్. చెప్పినంత సింపుల్ కాదయ్యా అన్నాడు. ఎందుకంటే ఇది నీ మాయ అయితే నువ్వు తీసేయగలవు, ఇది నా మాయగా తీయలేవు అన్నాడు. ఇక్కడ దైవీయేషా గుణమయి మమ మాయా దురత్యయ, దీన్ని దాటలేవు అన్నాడు. దాటలేవని భయపెడతాడు మొదటి వాక్యంలో, నేను దాటిస్తానంటాడు రెండో వాక్యం. వెంటనే మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే, వెంటనే చెప్పాడు ఇక్కడ. కనుక మాయని నేనే తొలగిస్తాను అన్నప్పుడు వక్రమైన మాయను తొలగించేవాడెవడో వాడు వక్రత ఉంటాడు. ఇది తెలుసుకుంది. అది మాయని నియమించి మాయని తొలగించేవాడెవడో వాడు వక్రత ఉండడు. దీన్ని బట్టి అవన్నీ బ్రహ్మ పదార్థంగా అర్థం చెప్పబడుతున్నది. ఇలా గణపతి మొట్టమొదటి కనబడింది బ్రహ్మగారికి. ఇంకేమున్నది ఇక్కడ? ఇంకా అప్పటికి పార్వతీ పరమేశ్వర వివాహాలు ఏం జరగలేదు. మొట్టమొదటి కనబడింది బ్రహ్మగారికి. అయితే ఈ గణపతి మొట్టమొదటి బ్రహ్మ కనబడినటువంటి దానికి కాలం ప్రకారం లెక్క కట్టుకు ముహూర్తం పెట్టారు. అది మాఘ కృష్ణ చవితి, మాఘమాసం బహుళ చవితి, బహుళ కృష్ణపక్షం అంటే ఆఫ్టర్ పూర్ణిమ వచ్చేటువంటి చవితి. ఇది మొట్టమొదట బ్రహ్మగారికి గణపతి కనబడినటువంటి తిథిగా నిర్దేశించారు. కాలాన్ని లెక్క కట్టేవాడు. అందుకే అది సంకష్టహర చతుర్థి అనే పేరుతో గణపతి ఆరాధనకు ఉపయుక్తం అవుతుంది. ఎందుకంటే బ్రహ్మగారి కష్టాలన్నీ పోగొట్టింది కనుక. అది అంత పెద్ద ఆయన కష్టాలు పోగొట్టినప్పుడు మన కష్టాలు ఎంత అండి, సులభంగానే పోగొడతాడు ఇక్కడ. అందుకు స్వామివారిని మనం మొట్టమొదటి ఆవిర్భావం తెలుసుకున్నా. దీని పేరు వక్రతుండావతారము అని. ఇప్పుడు ఆ తత్వం రూపం ధరించి ఏనుగు ముఖంతో కనబడుతున్నదయ్యా అని చెప్పించారు. ఆ ఏనుగు ముఖం ఏమిటయ్యా అంటే అది ప్రణవ స్వరూపం అని చెప్తున్నారు ఇక్కడ. అది ఓంకార స్వరూపమే అని. ఈ ఓంకార స్వరూపం గురించి భావన చేస్తే మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితుడు కూడా ప్రణవస్వరూప వక్రతుండం, సరిగ్గా పదం ఎక్కడ వాడాడు చూడండి. ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటల చంద్రఖండం నిజవామకర విద్యుతేక్షుదండం కరాంబుజపాస బీజాపూరం కలుష విదూరం భూతాధారం హరాది గురుభుగ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం అని కీర్తించాడు. అక్కడ ప్రణవస్వరూప వక్రతుండం పక్క పక్కన పెట్టాడు. ఎందుకంటే మంత్రసిద్ధుడు ముత్తుస్వామి దీక్షితుడు, మామూలు పాటల కంపోజర్ కాడే, మంత్రసిద్ధుడు కనుక తాను దర్శించిన ఒక రూపాన్ని అక్కడ చూపిస్తున్నాడు. అక్కడ ప్రణవస్వరూపమే వక్రతుండము అని. ఇప్పుడు ప్రణవస్వరూపం అనగానే హిందువులందరికీ ఓంకారం రాస్తే ఎలా రాస్తారు? ఒక 3 పెడతారు, ఒక తొండం పెడతారు, పైన అర్ధచంద్రుడు పెడతారు. ఇది ఏ భాషకి సంబంధించిన స్క్రిప్ట్ చెప్పండి? ఏ భాషకి కాదు. ఎవడైనా ఓంకారం అంటే ఇలా రాయవలసిందే. అంటే దీని నుంచి జన్యమైన దేవనాగరిలో మనం కొంతమంది కనబడుతుంది. కానీ దేవనాగరిలో కూడా ఓం అన్నప్పుడు ఇలా రాయగలరు. 3 పెట్టి తర్వాత గీత పెట్టి గీతకు పైన ఒక తొండం నడుపు పెడతారు. కానీ నిజానికి మనం సాధారణంగా ఓంకారంలో 3 తొండము అర్ధచంద్రుడు అనేది భాషకు సంబంధించిన అంశం కాదు. బాగా పరిశీలిస్తే ఓంకారం లిపి రూపంలో చూపిస్తే అది అవుతుంది, అంతే కదా. ఇప్పుడు అది చూడగానే మన నోటంటే ఓం వస్తుందా లేదా అంటే లిపి మనల్ని ఆ ప్రణవాన్ని గుర్తు చేస్తుంది ఇక్కడ. కనుక లిపి ప్రణవము అభేదం అవుతుంది ఇక్కడ. ఆ ఓం అనే దానికి లిపి అలాంటిదో ఓం తత్వానికి ఆకారం కూడా అలాంటిది. ఆ లిపికి ఒక మీరు ఆకారం ఇస్తే పరిశీలించండి. మొట్టమొదటి అలా తిరిగినటువంటి వృత్తము అది వదనం అయితే, ఆ తర్వాత వచ్చినటువంటిది ఉదరం అయితే, తర్వాత తొండం వచ్చింది, దాని తర్వాత పైన అర్ధచంద్రుడు మోదకం లెక్క. ఇది గమనిస్తుంటే ఓంకారం ఒక రూపం ధరిస్తే గణపతి రూపం కనబడుతుంది. అందుకే గజవదనంతోనే మొట్టమొదటి వచ్చాడు గణపతి. ఇది తెలుసుకోవాలి. అదే ప్రణవస్వరూప వక్రతుండం. ఆ వక్రము ప్రణవంలో ఉన్న వక్రమే కనుక రావడమే మొట్టమొదటి ఓంకార రూపుడే వచ్చాడు. తర్వాత కథల్లో కూడాను ఆయన పార్వతీ పరమేశ్వరుడికి తనేడుగా వచ్చినప్పుడు కూడా గజవదన ఆయనకి ఎప్పుడు ఉండాలి కనుక ఒకవేళ పొరపాటున మానవ వదనం అంటే ఎలాగోలా తీయించేసుకుని ఏనుగువదనం పెట్టుకుంటుంటాడు ఆయన. కనుక గజవదనం మొదటి నుంచి ఉంది కనుకనే తర్వాత ఎప్పుడు ఏ రూపంలో వచ్చినా వస్తే ఆ రూపంలో వస్తాడు. పొరపాటున రూపం మారితే మన రూపం తెచ్చుకుంటాడు. ఇది మనం పురాణ కథల్ని జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశం ఇక్కడ. అయితే గజవదనం తీసుకోవడం వెనకాల ఉండేటువంటి ప్రతీక చాలా చాలా ఉంది, లోతైనవి. ఎందుకంటే గణపతి గురించి తాత్వికంగా చెప్పుకుంటూ ఉంటేనే మన గంటన్నర అయిపోతుంది. ఇంక కథలు కాకరకాయలు చెప్పాలంటే ఆ మధ్య గణపతి గురించి చెప్తామని కొంచెం 9 రోజులు పట్టింది నాకు. కాసింత బుర్రకి అంత పడితే ఇంకా అటువంటి గణపతి తత్వాన్ని పెద్దలు ఎంత గొప్పగా చెప్తారు. ముద్గల పురాణం ఇంత ఉద్గ్రంథం ఉంది గణపతి. గణేష పురాణం మరొకటి. గణపతి అధర్వ శీర్షాది వేద భాగములు ఉన్నాయే, వాటి గురించి చెప్పనక్కర్లేదు. కనుక వేదం ప్రకారం కూడా గణపతి ఎవరు అంటే త్వం బ్రహ్మ త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరోం అధర్వ శిష్యుల్లో చెప్తున్నాడు. అధర్వ శిష్యులు చదివినప్పుడైనా గణపతి వేదం దృష్టిలో ఏమిటో మనకు అర్థమైపోవాలి ఇక్కడ.
అది బ్రహ్మ. నువ్వే బ్రహ్మవు, నువ్వే విష్ణువు, నువ్వే రుద్రుడు అంటే ఇన్ని రూపముల్లో వచ్చిన పరమాత్మవు నువ్వే. త్వం భూమి రాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. వేదమాత చెప్తుంది ఇక్కడ, నిన్ను యోగులు ధ్యానిస్తున్నారయ్యా. ధ్యానించిన వాడు యోగి అవుతున్నాడయ్యా, నిన్ను ధ్యానించినవాడు. పైగా సర్వం జగదిదం తత్తో జాయతే సర్వం జగదిదం తత్తస్థిష్ఠతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రచ్యేతి. స్పష్టంగా సర్వ జగత్తు నీ నుంచి కలుగుతున్నది, కలిగిన జగత్తు నీ నుంచి వేరే లేదు, నీలోనే ఉంది. తత్తస్థిష్ఠతి, నీ వల్ల నీలో ఉన్నది. నీ అందే కనబడుతున్న జగత్తు తిరిగి నీలోనే లీనమవుతుంది, తిరిగి నీ నుంచి వెలికి వస్తుంది. చెప్పిన తీరు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అదే గణపతి ధర్మశేషం మధురం, చాలా ఔచిత్యం, మధురంగా ఉంటుంది. మహిమ తర్వాత ఆలోచిద్దాం. చదువుతూ ఉంటే కలిగే అనుభూతి చాలు ఇక్కడ. కానీ సర్వ జగత్తు నీలో కలుగుతూ, నీలో పెరుగుతూ, నీలో లేకపోతే తిరిగి నీ నుంచి వస్తుంది. త్వయి ప్రతి ఏది, తిరిగి నీ నుంచి వస్తున్నటువంటిది అని చెప్పడంలో సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్మ నువ్వు అనే భావము వేదమాత మనకిస్తుంది. కానీ గణపతి భారతీయ పరమేశ్వరుడు తనయుడిగా వచ్చినంత మాత్రమున ఆయన ముందు లేడు అనడానికి లేదు అనేది ఇప్పుడు మనకు ప్రమాణమైంది ఇక్కడ. కానీ దేవతలు అందరూ కూడాను గణపతి ఆరాధన చేతనే వాళ్ళ పనులు వాళ్ళు చేయగలుగుతున్నారు. అందుకే వాగీసాధ్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యు తం నమామి గజాననం అని చెప్తున్నారు ఇక్కడ. గణపతి గజవదనం వెనక చాలా చాలా కథలు ఉన్నాయి. పురాణ కథలు తీస్తే ఒక చోట చెప్పినప్పుడు మరొక చోట చెప్పలేదు. మళ్ళీ మనకు ఒక స్థిరమైన కథ లేనప్పుడు ఒక చోట ఒకటి చెప్పేటప్పుడు దేన్ని నమ్మాలంటే సందేహం వస్తుంది. పై ఇవన్నీ వ్యాసుడే రాసేట, ఒకడే రాసేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చెప్తారండి. మరి కన్ఫ్యూజ్ చేయడం కాక అసలే మనకేమీ తెలియదు, మళ్ళీ మరింత అయోమయం కూడా. అందుకే హిందూ ధర్మంలో ఉందండి అన్నాడు ఆయన. మరి ఏం చేస్తాం, జ్ఞానం గట్టిగా ఉంటే సామాన్యులకు అర్థం కాదు. అందుకే ప్రపంచంలో ది మోస్ట్ కాంప్లికేటెడ్ రిలీజన్ ఏంటంటే హిందూ మతమే. ఎందుకంటే ఎక్కువ నాలెడ్జ్ బాగా ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పదు ఇచ్చేస్తాం. అంతే, మొత్తం నాలెడ్జ్ కలిగిన మతం హిందూ మతం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ జ్ఞానం అక్కడ బాగా కనబడుతుంది లోతుగా. అదే ప్రపంచానికి ప్రభు ఉంటేనో ఆయన నేను ప్రార్థించేదను, ఆయన రోగం నశింపజేయుదుడు, తర్వాత నాకు స్వర్గములకు తీసుకుపోవును, ఇదే మనం చెప్పేది. భగవంతుని ఎన్ని రకాలుగా చూపించాలో చూపిస్తున్నాడు ఇక్కడ పరిశీలిస్తే. అలాగా వినాయకుడికి సంబంధించిన ఉత్పత్తి గాథలు పురాణాల్లో బహుగా కనబడతాయి. వేదం ప్రకారం పరమాత్మ తెలిపింది. కానీ పురాణ కథల్లో వచ్చేటప్పటికల్లా గణపతి ఉత్పత్తికి అనేక కథలు చెప్పారు. ఒక కథ ఏం చెప్తుందో మనకు తెలిసి చిన్నప్పటి నుంచి వినాయక చవితిలో మనము చదువుతాం. పార్వతీదేవి ఒంటి నలుగుతో బొమ్మ తయారు చేసింది, స్నానం గది దగ్గర కాపలా పెట్టింది. శివుడు వచ్చాడు, తర్వాత అడ్డుగా వచ్చాడు, ఇద్దరు కొంచెం యుద్ధం చేశారు. తర్వాత శిరస్సును నరికివేశాడు. తర్వాత మన పిల్లాడేనండి శిరస్సు నరికేశారంటే అయ్యో పొరపాటు చేశాను అన్నాడు శివుడు. వెంటనే ఎక్కడి నుంచో ఏనుగు తలకాయ తెచ్చాడు, తెచ్చి పెట్టాడు. అప్పటి నుంచి పూజలు పెడుతున్నాడు. ఇది మనం చిన్నప్పుడు చదివాం, కానీ మనం విని ఆనందించే కానీ ప్రశ్నలు వేయలేదు. ఎందుకంటే నెగిటివ్ థాట్ రాలేదు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కొద్ది కాలం క్రితం ఒక చోట జరిగిన సంఘటన ఏంటంటే, ఒక పిల్లాడు శివుణ్ణి చూసి అంటున్నాడు ఈ చైల్డ్ కిల్లర్ అని. ఇలాంటి థాట్ ఎవరికి వచ్చిందని నేను ఆశ్చర్యపోయాను. కలిగి అనుకోవాలి అంతే. వీళ్ళు అనుకుంటారు మా వాడు రీజన్ కంటే మేధావులు ఉంటాడు, కానీ కలిగి ఉంటే నాకు అంతవరకు ఏం లేదు ఇక్కడ. వాడు ఇదే ప్రశ్న వేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నిజంగా మనం ఇదే. నేను ఇప్పుడు గమనించాను, చాలా మంది శ్రద్ధగా వింటున్నారు, కానీ తాత్వికంగా వక్రము తుండము చెప్పినప్పుడు ఆవరించిన పెద్దవాళ్ళని చూశాను నేను. ఎందుకంటే వాళ్ళ భక్తులు భ్రాంతే కానీ వాళ్ళు నిజాన్ని తత్వజ్ఞానం లేదు. అయితే సమయం అలాంటిది మనం ఏం చేస్తాం, ఆవరింతలు వచ్చే సమయం. కానీ అది వేరే విషయం. కానీ ఇలాగ జ్ఞానం చెప్తే ఎక్కదు కనుక కథలు ఇచ్చారు పెద్దవాళ్ళది తెలుసుకోవాలి. ఇక్కడ ముందు కథల రూపంలో ముందు చెప్తే చిన్నప్పుడు అంటేస్తాయి, తర్వాత బుద్ధి పెరిగాక దాన్ని తాత్వికంగా అర్థం చేసుకోగలగాలి. దీన్ని సింబాలిక్ ప్రజెంటేషన్ అంటారు. ఇక్కడ సింబాలిక్ గా చెప్తాడు. ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవాలి. ముందు శివపార్వతులు మనలాంటి వాళ్ళు కారు, ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. మనలాంటి దేవాలు కారు, వారు దేవతలు. వాళ్ళు దేవతలు అయినప్పుడు తలనరికీయడం ఏంటి, కథలో అంతరార్థం ఏంటి పరిశీలించాలి. ఇది ఒక జన్మ వృత్తాంతం. ఇంకో జన్మ వృత్తాంతం ఆశ్చర్యం ఉంది. ఎన్ని ఉన్నాయి పురాణాల్లో చెప్పినవి. ఇప్పుడు నాకు అందినంత మేరకు కొద్దిగా క్లుప్తీకరించి చెప్పుకుంటే, మరొక చోట కైలాసంలో గోడ మీద ఒక ప్రమథగణానికి చెందిన చిత్రకారుడు ఓం అని గీశాడు పెద్దది అద్భుతంగా బొమ్మని. ఓం అని రాస్తే పార్వతీదేవి వాక్యానికి వెళుతూ దాన్ని చూస్తూ అలా ఉండిపోయింది ధ్యానం చేస్తూ. అప్పుడు అందులోంచి గణపతి ఉత్పన్నమైనట్టు వర్ణించింది పురాణం. దీనిలో స్పష్టంగా చెప్తున్నది గణపతి స్వరూపం అని.
ఇంకో పురాణ కథ ఏం చెప్తుందంటే, పార్వతీదేవి ఆ ఓంకార స్వరూపం తన తనయుడు కావాలి అని చెప్పి ఒక వ్రతం చేసింది. ఆ వ్రతానికి సంతోషించి ఆ ప్రణవ స్వరూపము ఒక మూర్తి ధరించి మాతృగర్భం నుంచి ఉత్పన్న అవ్వాలి అనుకున్నది. సింధురాసురుడు ఒక రాక్షసుడు ప్రపంచానికి కంటకంగా తయారైతే అతన్ని సంహరించడానికి ఉద్భవించబోతున్నాడు ఈయన. అయితే నన్ను చంపడానికి పుడుతున్నాడు అని తెలుసుకున్న రాక్షసుడు మాయాశక్తితో వాయు రూపంలో పార్వతి గర్భంలోకి ప్రవేశించి గర్భస్థ శిశువు యొక్క శిరస్సును తీసేశాడు. అది నెలలు నిండినప్పుడు అప్పుడు శిరస్సు లేని పుత్రుడు పుట్టాడు. అది చూసి అమ్మ బాధపడితే అప్పుడు విష్ణువు అమ్మవారి సోదరుడు అతను, ఆయన ఉత్తరం వైపు నుంచి తెలుస్తున్నటువంటి ఏనుగు యొక్క శిరస్సు ఖండించి తెచ్చి పెట్టాడని పురాణ కథ. ఇంకో పురాణ కథ చదివాను, అది ఆశ్చర్యం కలిగింది. అది ఆశ్చర్యకరంగా అమ్మవారికి పుత్రుడు కలిగాడు వ్రతం చేస్తే. ఆ పుత్రుడికి మామూలుగా మానవ శిరస్సు అందంగా ఉన్నాడు. ఆయన పుట్టినరోజు చేశారు. పుట్టినరోజు చేసినప్పుడు అందరూ వచ్చారు చూడటానికి. మరి శివపార్వతి తనయుడు పుట్టినరోజు అంటే మరి ఉత్సాహం కదా, అందరూ వచ్చారు. గ్రహాలు వచ్చాయి. అందులో ఒక ఆయన ఉన్నాడు శని. ఆయన గారికి వస్తే నక్కి నక్కి వస్తున్నాడు. పార్వతీదేవి అడిగారు, ఏంటి ఇంత నక్కి నక్కి వస్తున్నా, ఉత్సాహంగా రా అంటే, నాకు ఉత్సాహంగానే అమ్మా, నా చూపుకో లక్షణం ఉంది, అది చూస్తే దేనికైనా ప్రమాదం. నేను బాగా చూడాలనుకుంటాను కానీ నా చూపులో దుర్లక్ష్యం ఉంది, అది దేని మీద పడితే అక్కడ నెగిటివ్ జరుగుతుంది, అని ఏం చేయమంటాం? ఏం పర్వాలేదు లేదా అందుట. అమ్మ మాట ఆధారం చేసుకుని వచ్చి చూశాడు. శని చూపు పడగానే ఆయన శిరస్సు పడిపోయింది పిల్లవాడికి. అప్పుడు అమ్మవారు బాధపడ్డారు. శని అన్నాడు, ముందే చెప్పాను నన్ను ఏం చేయమంటే నా చూపు లక్షణం అది. అప్పుడు విష్ణువు బయలుదేరి చక్కని శిరస్సును తీసుకొచ్చి పెట్టాడని బ్రహ్మవేత్త పురాణంలో కనబడుతుంది కదా. ఇప్పుడు ఇన్ని కథలు చెప్పాము, ఇలా చెప్తుంటే 2 రోజులు పడుతుంది నాకు. మొత్తాన్ని ఒక్కటి అర్థం ఏంటంటే ఒక్క కథ ఉన్నట్టు కథ లేదు. అయితే ఏదో ఒకటి జరగాలి కానీ అన్ని ఎలా జరుగుతాయి అని ప్రశ్న వస్తుంది. అదేవిధంగా గణపతి తనంత తాను ఆవిర్భవించిన సందర్భాలు పురాణాలు మరికొన్ని చోట్ల కూడా కనబడుతున్నాయి. బ్రహ్మాండ పురాణంలోనే లలితాదేవి చరిత్రలో గణపతి ఆవిర్భావ ఘట్టం ఉంది. అలాగే త్రిపురాసుర సంహార సమయంలో గణపతి ఆవిర్భవించిన ఘట్టం గణేష్ పురాణం చెప్తుంది. అంటే గణపతి ఒకసారి ఆవిర్భవించడం కాదు, పలుమార్లు ఆవిర్భవించాడు. దీనికి విఘ్నాలు ఒకసారి వస్తాయా? ఎప్పుడెప్పుడు విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా అప్పుడు దాన్ని తొలగించడానికి గణపతి వస్తాడు. వచ్చినప్పుడు ఒక చరిత్ర అవుతుంది. ఆ పిలిచినవాడు మహర్షో దేవతలో అయితే అది మనం పారాయణ చేసుకునే గ్రంథం అవుతుంది. మన బొట్టుగాడు పిలిచినప్పుడు ఆయన వచ్చాడు అనుకోండి, మనకే చరిత్ర అవుతుంది కానీ ప్రపంచానికి ఏం చరిత్ర కాదు. కనుకనే దేవతలు ప్రార్థించినప్పుడు, ఋషులు ప్రార్థించినప్పుడు గణపతి వ్యక్తమైతే ఆ స్వరూపం కథలుగా అవతారాలుగా చెప్పబడతాయి. గణపతి యొక్క అవతార గాథలు మొత్తం 8 విధ అవతారమును ఉత్తర పురాణం చెప్తుంది. 8 అవతారాలు గణపతికి చెప్తుంది. ఇక్కడ విశేషమైనది గణపతి ఎంత అనంతంగా ఉన్నదో తెలుసుకోవాలి ఇక్కడ. ఇదే కాకుండా ఉపాసనా సంప్రదాయంలో గణపతి 32 మూర్తులు వర్ణించారు. 32 ద్వాత్రింశన్ మూర్తయ, 32 మూర్తులు. 32 మూర్తులు ఎలా ఉంటాయి అంటే, చతుర్భుజాలు శంఖచక్ర గదా పద్మాలు పట్టుకున్న వాళ్ళు కొందరైతే, 10 చేతులు వాడు, 8 చేతులు వాడు, 5 ముఖాల వాడు, సింహంపై కూర్చున్నవాడు, ఎలుక మీద ఉన్నవాడు, సింహాసనం మీద ఉన్నవాడు, ఇలా అనేక గణపతి మూర్తులు. ఏమిటా ఈ 32 మూర్తులు అంటే అర్థం? మంత్రభేదం అంటారు ఇక్కడ. గణపతి ప్రధాన మంత్రం ఉన్నప్పటికీ బీజాక్షర సంపుటి మార్చుతున్న కొద్దీ శక్తి మార్పు వస్తూ ఉంటుంది ఇక్కడ. అలా గణపతిని ఒక్కొక్క శక్తిగా దర్శిస్తున్నప్పుడు ఒక్కొక్క మూర్తిగా దర్శనమిస్తుంటాడు. ఆ మంత్రం జపం చేసే వాళ్ళకి ఆ మూర్తి అనుగ్రహం లభిస్తుంది. అన్ని హిస్టరీల కింద చూడకూడదు, దేవతా రూపాలని హిస్టరీల కింద చూడకూడదు, ఉపాసన కింద చూడాలి. ఆ ఉపాసకుడికి ఆ రూపము సత్యం కాబట్టి ఆ రూపం నిజంగా ఉందా అంటే ఉంది. ఎవరికి? ఉపాసకుడికి, మనకు కాదు. ఇక్కడ ఆ ఉపాసకుడికి ఆ రూపం సత్యం ఉన్నది. గణపతి ఒక్కడే, వాడు ఆ మంత్రంతో ఉపాసించినప్పుడు ఆయనకు ఆ మూర్తిగా గోచరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఉదాహరణకి ఒక నూతులో నీళ్లున్నాయి, మీరు చేదతో తోడుతారు. నుయ్యి చేద తెలుసు కదా, సంతోషం. నూతులో నీళ్లు తోడినప్పుడు చేద బకెట్, ఆ బకెట్ ఏ ఆకారం ఉంటే నీళ్ళు ఆకారంలో వస్తాయి. బకెట్ గుండ్రంగా ఉంటే నీరు గుండ్రంగా ఉంటుంది, బకెట్ స్క్వేర్గా ఉంటే నీరు స్క్వేర్గా వస్తుంది. స్క్వేర్ దేనిది? బకెట్దా నీటిదా? బకెట్దే, కానీ బకెట్ ఆకారంలో కనబడతాడు. అలాగే మంత్రం ఒక బకెట్ లాంటిది అయితే, భగవత్ శక్తి నీరు లాంటిది అయితే మంత్రానికి తగ్గట్టుగా భగవదాకారం లభిస్తుంటుంది. ఇది తెలుసుకోవడం. అలా వచ్చిన 32 ఉపాసనా రూపాలు, ఇక అవతారాలు, ఇవన్నీ కూడా మనకి ఆ భగవంతుడి మహిమను తెలుసుకోవడానికి పెద్దలు చెప్తూ ఉంటారు. మొత్తానికి ఇప్పుడు గణపతి ఆవిర్భావ కథలు సుమారు నేను మీకు 4 చెప్పాను. ఈ 4టిని మీరు గమనించితే అందులో కామన్ ఫ్యాక్టర్ తీసుకుందాం. ఇప్పుడు పురాణాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తున్నాను. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే శివపార్వతుల యొక్క తనయుడు గణపతి, వాళ్ళిద్దరి యొక్క ఏక రూపం గణపతి. అది దాని కామన్ ఫ్యాక్టర్. అంటే మరి సృష్టికి ముందు కనిపించిన గణపతి ఎవరు అంటే ఓంకారం యొక్క స్వరూపమే. ఓంకారము
ఈశ్వర స్వరూపము. ఆయన ప్రపంచంగా దానిని వ్యక్తపరిచినప్పుడు ప్రకృతి అనేది రెండవది కలిసింది. పరమేశ్వరుడు తన శక్తితో ప్రపంచాన్ని నిర్మాణం చేస్తారు కనుక శక్తికి ప్రకృతి అంటారు, పరమేశ్వరుడు పురుషుడు అంటారు. ఈ ప్రకృతి పురుషతత్వమే ప్రణవంలో దాగి ఉన్నది. అది మొట్టమొదటి బ్రహ్మగారికి కనిపించిన రూపం. ఆ ప్రకృతి పురుషతత్వమే పార్వతీ పరమేశ్వరుల రెండు విడివిడి రూపాలైంది. వాళ్ళ యొక్క తనయుడు గణపతి అయినప్పుడు వాళ్ళిద్దరిని కలిపి గణపతి అయ్యాడు. అది తెలుసుకోవాలి. కానీ గణపతి అంటే పార్వతీ పరమేశ్వరుల ఏకతత్వము లేదా ప్రకృతి పురుషుల యొక్క ఏకత్వము అని అర్థం. అందుకే కేవలం ప్రకృతి వల్ల సృష్టి జరగదు, కేవలం పురుషుడి వల్ల సృష్టి జరగదు. రెండు కలిస్తేనే సృష్టి జరుగుతుంది. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. ఇది మ్యాటర్ అండ్ ఎనర్జీ లాంటిది. రెండు కలిసి ఉంటాయి కానీ విడివిడిగా లేదు. ఇప్పుడు తీపి కావాలి, తీపి అనేది లడ్డు లేదా మైసూరు పాకు వీటి వల్ల రావాల్సిందే తప్ప నాకు లడ్డు వద్దు మైసూరు పాకు వద్దు తీపి కావాలి అంటే పదార్థం లేకుండా రుచి ఎలా వస్తుంది? కనుక రెండు ఉండవలసిందే. అదేవిధంగా ప్రకృతి పురుషుడు కలిసి ఉండాలి. ఇక్కడ ఆ ప్రకృతి తత్వం అమ్మవారు, పురుషతత్వం అయ్యేవారు. ఇది మనందరికీ తెలిసింది. ప్రకృతి పురుష అనే తత్వం బేసిక్ హిందూ కూడా ఉన్నటువంటి అవగాహన. ఈ ప్రకృతి పురుష స్వరూపమే పార్వతీ పరమేశ్వరుడు. గణపతి వాళ్ళిద్దరు తనయుడు. తనయుడు అంటే రెండింటి కలయికతో వచ్చినటువంటి వాడు అని అర్థమైపోతుంది. కానీ గణపతి ఎప్పుడు వ్యక్తమైన మనం తెలుసుకోవాల్సింది ఈయన ప్రకృతి పురుషుల ఏకస్వరూపం అని దర్శించమన్నాడు. ఈ మాటని వల్లభేసు ఉపనిషత్తు చెప్తుంది. ఇప్పుడు వల్లభ వచ్చింది కనుక వల్లభ గణపతి ఉపనిషత్తు ఉంది, ఉపాసన ఉపనిషత్తు. ఇది దానిలో చెప్తున్నాడు, నరాకారో మాయా గజాకార పురుష ప్రకృతి పురుష అభేదాకృతి ధరో గజానన. ఇది శాస్త్ర ప్రమాణం, నేనేదో కలపడం కాదు. ఇక్కడ స్పష్టంగా చెప్తుంది శాస్త్రం. నరాకారో మాయా, నరాకారం అంటే మానవాకారంగా కంఠము నుంచి పాదము వరకు కనబడుతున్నదంతా కూడాను నరాకారము మాయా. మాయా అంటే ఏంటి? ప్రకృతి. మాయాంతు ప్రకృతి విద్యా మాయినంతు మహేశ్వరం అని శాస్త్రవాక్యం. కానీ ప్రకృతి మాయా, అది కంఠము నుంచి పాదం వరకు కనబడుతుంది. పైన ఉన్నటువంటి గజనము గజాకారో పురుష, పురుషుడు అన్నారు. ఎందుకంటే కేవల ప్రణవతత్వం ఈశ్వరుడు కనుక అది పురుషాకారం. ఈ ప్రకృతి పురుష అభేదాత్మక ఆకృతి ధర గజానన. కనుకనే ఎప్పుడెప్పుడు అయితే విడివిడిగా వచ్చిన మళ్ళీ కలియడం అనే కథలోనే అమ్మవారు శరీరం ఇస్తే శిరస్సు అయ్యవారు పెట్టారు. ఇది చెప్పడంలో ఉద్దేశం. అప్పుడు శరీరం అంతా ప్రకృతి అయినటువంటి పార్వతీదేవి అయితే శిరస్సు శివుడు పెట్టాడు ఉద్దేశంలో అది పురుష స్వరూపం అని చెప్పడం. అది ఆ కథలో తగిన అసలంతరార్థం. ఇది మనం గ్రహించగలిగితే పిల్లలకి మీరు చిన్నప్పుడు చెప్పండి, ఇదిగో పెద్దవాళ్ళలో నిద్రపోతారు, వాళ్ళకి అర్థం కాదు. అందుకే మనకి చిన్నప్పుడు ఆ కథ చెప్తారు పెద్ద అయ్యాక. ఇప్పుడు నేనే ఈ ప్రశ్న వేసి ఎందుకు అలా చేసాడు అని చిన్నపిల్లాడు అడిగితే మీరు చెప్తే వాడికి అర్థమవుతుంది అసలు ప్రకృతి అంటే పురుషుడు అంటే. దాంట్లో మెచ్యూరిటీ కావాలి. కొందరు అంటూ ఉంటారు, ఏమంటే మీరు భగవద్గీత చెప్తారు ఉపనిషత్తు చెప్తారు కానీ కొంచెం యువత వస్తే చాలా బాగుంటుందంటే. ఈ అడిగిన వాడు యవ్వనంలో వెళ్ళలేదు, వాడు ముసలాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ ఎందుకంటే ప్రతిదానికి ఒక మెచ్యూరిటీ ఉండాలి, ఒక మెచ్యూరిటీ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉండాలి. కనుక వయసుతో పాటు కొంత ఆలోచన ధోరణి పెరిగేకే అది. కానీ ఎల్కేజీ స్టాండర్డ్లోనే మీ అమ్మాయి చెప్పలేదు ఎందుకంటే నడపకూడదు. అందుకు పిల్లలకి చెప్పేయాలనుకోకూడదు. కొందరు వాడి పిల్లల్ని సభకు తీసుకొస్తారు, మంచిదే తీసుకురావడం చాలా అవసరం. కానీ ఇక్కడ చెప్పేది మహా విషయం అయినప్పుడు పిల్లలకి అర్థం కాదు. వాళ్ళ పిల్లవాడికి చెప్తాడు, అమ్మ నాకేం అర్థం కాలేదు. ఆ తల్లికి ఎంత కోపొస్తుందో. ఈ చెప్పిన ఆయన మా పిల్లడికి అర్థం ఏంటంటే చెప్పలేదు కనుక సరిగ్గా చెప్పలేదు. ఎందుకంటే వాడి మెచ్యూరిటీ లెవెల్ రావాలి, అది కావాలి, ఇది అవసరం. అందుకే మనకు ముందు ఆయన త్రిశూలంతో కొట్టాడు, తల పడిపోయింది, ఇలాంటివన్నీ చిన్నప్పుడు చెప్తే గుర్తుండిపోతాయి. పెద్ద ఎదుగు ఇవి చెప్తే ఆ సీన్ పోయి అది రిజాల్వ్ అయి ఇది మిగులుతుంది, తెలుసుకోండి. దీన్ని బట్టి చిన్నప్పుడే నేను ప్రకృతి పురుష తత్వం అని చెప్తే వాడికి ఏం అర్థం కాదు, ఎందుకులేండి. ఎందుకంటే హిందూ మతంలో ఉన్న మహద్విషయాలు ఒక కాస్మిక్ సీక్రెట్స్ అని చెప్తారు. అవి అర్థం చేసుకోవడానికి వయస్సు రావాలి. అప్పటి వరకు భగవంతుడు ఎందుకు ఊరుకోకుండా మనకు కథ రూపంలో పెట్టారు పెద్దవాళ్ళు. ఇది అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు ప్రకృతి పురుష అభేదాత్మక ధరుడు. ఇది పరిశీలించినట్లయితే కంఠం నుంచి పాదం వరకు జగం, కంఠం పైన గజం అన్నాడు. అద్భుతం. జగన్ గజం కలిస్తే గణపతి. అంత విశేషమైన భావన. జగన్ గజం, జగన్ ప్రకృతి కనబడుతుంది, విజిబుల్. అది సూక్ష్మమైనటువంటి తత్వం గజవదనలో కనబడుతుంది. ఇక్కడ జగన్ తిరగేస్తే గజం. ఈ గజ శబ్దానికి అర్థం మొక్కల పురాణం గొప్పగా చెప్తుంది. గ జ, ఏనుగు అనేది సగుణపరమైన అర్థం, నిర్గుణపరమైన అర్థం చెప్పాలి కదా. గ జ, సర్వజగత్ ప్రళయకాలే యస్మిన్ గమ్యతే ఇది గమ్, యస్మాత్ జాయతే ఇది జా అన్నాడు. ఇక్కడ చూడండి, ప్రళయకాలంలో సర్వ ప్రపంచం దేనిలో గమనం అంటే లయమైపోతుందో అది గమ్,
తిరిగి సృష్టిలో దేవుని నుంచి జా పుడుతోంది, అది గజ అన్నారు ఇక్కడ సృష్టి దేవుల్లో లీనమై తిరిగి కలుగుతోంది, అది గజం. అది గజతత్వం. అది స్వామి యొక్క రూపంలో కనబడుతున్న వైభవం ఉన్నారు. ఇలా పరిశీలిస్తే ఎంత అందమైనటువంటి భావం మనకు గోచరిస్తున్నది ఇక్కడ. అందుకు స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పరిశీలించలేని భావం. అయితే గజమే ఎందుకు ఎంచుకున్నారు? ఒక దానిలో అనేక భావాలు ఉన్నప్పుడు అదొక ప్రతీకగా కథగా మనకి ఇస్తాడు. అనేక భావాలు ఉన్నాయి చూడండి. గజం బలానికి సంకేతం. గణపతి దేనికి సంకేతం? చూడండి, బలం. హేరంబోపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తూ, నీ పిల్లాడే సామాన్యుడు అనుకున్నాడా? మనకు పిల్లాడైనంత మాత్రం చిన్న పిల్లాడే అనుకోవద్దు, వాడు చాలా కట్టుకుడు సుమా నీ పిల్లాడు. బలానాం బలః బలినాం అగ్రగణ్యః హేరంబోపనిషత్తులో మాత్రం ఇది. ఇతను బలానికి బలం. బలయుతులకు దుర్బలులకు బలమెంపడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెంపడు, ప్రాణులకు బలమెంపడినట్టు వివుడు బలం సురేంద్ర అన్నాడుగా. అది బలం. తద్విష్ణోహ బలమాహు. బలం ప్రపంచాన్నంతని నడపాలంటే ఎంత బలం ఉండాలండి. ఈ బలెత్తడానికే నాకు బలం కావాలి. మరి ప్రపంచాన్ని పట్టి నడుపుతున్నవాడు ఒకడే పరమాత్మ ఉన్నాడు, ఎంత బలం కావాలి? వాతాద్ విష్ణోర్బలమాహు మనం చదువుతూ ఉంటాం. అక్షరాదిత్యుచ్యతే. కానీ ప్రపంచాన్నంతటి పట్టిన బలం ఎవడో వాడు. మరి బలం అన్నప్పుడు ఆ స్వరూపం అంత కనబడాలి కదా. అందుకే గణపతి అంత బలంగా కూర్చుంటాట. ఇప్పుడు హార్స్ పవర్ అని ఎలా అయితే మనం వాడుతున్నామో, పూర్వకాలంలో బలానికి ఏనుగురు వాడేవారు. నాగాయుధ బలుడు అని భీముడికి పేరుంది. 10,000 ఏనుగులు బలము కలవాడు అని అర్థం. బలానికి ఏనుగురు వాడేవారు. కానీ గణపతి బలస్వరూపుడు. ఇప్పుడు ఎన్నొచ్చే చూడండి. ప్రణవస్వరూపుడు ఆయనే, బలస్వరూపుడు ఆయనే. మూడవది ఏనుగు ఐశ్వర్యానికి సంకేతం. మీరు పరిశీలిస్తే ఏనుగును మనం గమనించినప్పుడు కేరళ మొదలైన రాష్ట్రాల్లో ఆలయాల్లో ఏనుగులు తప్పకుండా పెడతారు. అది ఐశ్వర్యానికి సంకేతం. అంతేకాదు, కేరళలో కొన్ని ఇళ్లలో గుమ్మాల దగ్గర ఏనుగు ముఖం బొమ్మ, ఏనుగు దంతాలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఐశ్వర్యం వస్తుంది అని. కానీ గణపతి ఐశ్వర్య స్వరూపుడు అని చెప్పడానికి కూడా గజవదనం. మరి గజలక్ష్మి స్వరూపం కూడా భావన చేస్తాం కదండి. కానీ గజ ఐశ్వర్యానికి సంకేతం. ఇప్పుడు ఎన్నొచ్చే ప్రణవము, బలము, ఐశ్వర్యము, ఇవి ప్రధానంగా చెప్తున్నాం. కానీ వీటి సంకేతంగా స్వామిని చెప్తున్నారు. అంతేకాదు, ఇంకొక రహస్యం దీనిలో దాగుంది. ప్రతి దాని వెనకాల ఉంటాయి. సప్త స్వరాలు చాలా మందికి తెలుసు. సరి గామ పద ని. ఒక్కొక్క స్వరం ఒక్కొక్క జంతువు నుంచి వచ్చింది అని చెప్తారు ఇక్కడ. షడ్జమం నెమలి యొక్క ధ్వని, కేకాధ్వని అంటారు. అది కేక అంటే అది నెమలి చేసే కంఠధ్వని కేక. దాని నుంచి షడ్జమం వచ్చింది. అలా ఒక్కొక్కటి కూడా వృషభం నుంచి వచ్చింది. ఇలా ఒక్కొక్కటి చూపిస్తారు. నీ నిషాదం, ఇది ఏనుగు హింకారం నుంచి వచ్చింది. అది ఆశ్చర్యించదు. కానీ సరిగమ పదని అన్నప్పుడు మన శరీరంలో సప్త చక్రాలకి సరిగమ పదని అనుబంధం ఉంది. అప్పుడు సరిగ్గా మనం పరిశీలిస్తే నీ అనేటువంటి తల దగ్గరికే వస్తుంది. సహస్రాస్థానం సరి గామ పాద ని నిషాదం, ఏనుగు ఘీంకారం కదా. నీ అనబడే ఘీంకారానికి మూలమైన గజం ఆయన యొక్క వదనంలో కనబడుతూ సప్తస్వరాకృతి గణపతి దర్శిస్తే నీ అనేది ముఖస్థానంలో కనబడుతూ అది మనకి దివ్యమైన గజవదనంగా కనబడుతుంది. నాదరూపంగా పరిశీలిస్తే ఇన్ని కలిసిపోయి ఉన్నాయి కనుక ఇన్ని గుర్తుపెట్టుకోవడం కంటే గజవదనుడని నమస్కారం చేసుకోవడం చాలు. అన్ని దానిలో ఉంటాయి. ఇంకొకటి గణపతిని ఆదిదైవం అంటారు. ఆదిదైవం అనే దాని గురించి ఆలోచిస్తే ఇందాక మనం చెప్పిన దాంట్లో ఓంకారము ఆయన రూపము అని మనకు తెలిపింది. ప్రణవస్వరూప వక్రతుండ అని తెలిసినప్పుడు ఓంకారం అన్నిటికంటే ముందు పుట్టిన శబ్దం. అంటే ది మేనిఫెస్టెడ్ సౌండ్ ఫార్మ్, ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మేనిఫెస్టెడ్ సౌండ్ ఫార్మ్ ఏదంటే ఓంకారం. మొట్టమొదటి శబ్దము ఓంకారం వ్యక్తమయ్యి తర్వాత మిగిలిన శబ్దాలను ఉత్పన్నమయ్యాయని మన శాస్త్రం చెప్తున్నది. ఈ మధ్య చాలా మంది తెలుసుంటుంది. ది సౌండ్ ఆఫ్ సన్ అని నాసా వాళ్ళు పంపించి రికార్డు చేసి పంపించిన దాంట్లో సూర్యుడి నుంచి ఒక శబ్దం వెలువడుతోంది అనే శబ్దాన్ని రికార్డ్ చేశారు నాసా వాళ్ళు. ఆ శబ్దం ఓంకారం తప్ప మరొకటి కాదని రుజువైంది. ఇది ఆలోచించింది. అది ప్రథమ శబ్దం, అది సృష్టి యొక్క సహజ శబ్దం. అది మొట్టమొదట ఆవిర్భవించిన సూర్యమండలం నుంచి మనకి వినబడుతుంది. అది ప్రపంచమంతా వ్యాపించింది ప్రణవము. అందుకే వివేకానంద చెప్పిన మాట గుర్తొస్తుంది. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది అన్నాడు ఆయన. ఆ మాట ఒకసారి గుర్తించుకుంటే సరే. మొత్తానికి ప్రణవం ఎటువంటి దివ్య ధ్వని, దాని నుంచి సమస్త దేవతలు ఆవిర్భవించారు. ప్రణవంలో మీరు పరిశీలించండి. అకార ఉకార మకారాలు కలిసి ప్రణవం. ఆ ఊ మా ఓం అన్నప్పుడు ఆ ఊ మా కలిపి ఓం అవుతుంది. ఇక్కడ అందులో ఆ ఊం అని మనం కలిసి పలికినప్పుడు పరిశీలిస్తే ఆ అంటే ఓపెన్ అవుతుంది, ఊ అంటే సస్టైన్ అవుతుంది, అన్నప్పుడు క్లోజ్ అవుతుంది. కానీ ఓపెన్ అంటే సృష్టి, సస్టైన్ అంటే స్థితి, క్లోజ్ అంటే లయ. సృష్టి స్థితి మూడు ఓంకారాలు ఉన్నాయి కనుక ఓం అంటే సృష్టి స్థితి లయలు మూడు చేసే పరమాత్మ ఇక్కడ
సకాలు ఉకాల మకారాలు బ్రహ్మ విష్ణు శివాత్మకమైతే బ్రహ్మ విష్ణు శివుడు కలిసిన పరమాత్మ ఒక్కడే అని చెప్పే పదం ఒకటే ఓంకారం. ఇప్పుడు ఓంకారంలో సృష్టి స్థితి లయ ప్రపంచానికి సంబంధించింది. కొంచెం ఆలోచించండి, ఎందుకంటే గణేష తత్వం అన్నా కనుక కొంచెం ఆలోచిస్తే కానీ అర్థం కాదు. సృష్టి స్థితి లయ ప్రపంచానికి సంబంధించినవి. ప్రపంచం లేనప్పుడు ఏది లేదా, మన శూన్యవాదులు కావు, అస్తిత్వవాదులు. ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది, అవునా లేదా? ఆ ఎగ్జిస్టెన్స్ ఎవడు? పరమాత్మ.